నాస్తికవాదం, ఆస్తికవాదం. మరణం తర్వాత జీవితం అన్నది లేనే లేదు. మరణమే జీవితానికి తుదిమెట్టు అన్న దృక్పథమే నాస్తికవాదం. ఈ నాస్తికవాదం అంటే ఏంటంటే మరణం తర్వాత జీవితం అన్నది లేనే లేదు. మరణమే జీవితానికి తుదిమెట్టు అని నాస్తికవాదం. అనాదిగా ఇది అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ ఉంది. ఇది అందరి దేశాల్లో, అన్ని కాలాల్లో ఉంది. అయితే తద్ తద్విరుద్ధంగా అనాదిగా అన్ని దేశాలలోనూ, అన్ని కాలాలలోనూ ఆస్తిక ఆస్తికవాదం కూడా ప్రబలి ఉంది. నాస్తికవాదంతో పాటు ఇంకా ఏముంది? ఆస్తికవాదం కూడా ప్రబలి ఉంది. తెలుసు కదా! నాస్తికవాదం, నాస్తికవాదం. నాస్తికం అంటే దేవుడు లేడు అని. ఆస్తికం అంటే దేవుడున్నాడు. వాదం అన్నట్టు ఇది. ఈ ఆస్తికవాదం ఏమంటుందంటే, మరణం అనేది జీవితానికి తుదిమెట్టు కాదు. ఏ ఆత్మ యొక్క శాశ్వత జీవితంలోనైనా అది ఒకానొక మలుపు మాత్రమే. అనాదిగా ఆస్తికవాదం అన్ని దేశాలలోనూ ఇలాగే చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం గదమ్మా! మరణాంతరం కూడా జీవితం ఉంది అని. అయితే ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఇలాగే చెప్తున్నాయట. అయితే ప్రపంచవ్యాప్తంగా లెక్క వేసుకోవాలంటే నిజమైన ఆస్తికవాదులను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వాస్తవానికి 100కి 99 ఉన్నదంతా బూటక ఆస్తికవాదులే. ఏదో ఒక మతానికి చెందిన వారై ఉన్నా కూడా నిజమైన ఆస్తికులు మరణాంతరము జీవితానికి దేహంలోని జీవితం అన్నది ఒక నాంది, ఒక పునాది అని నమ్ముతున్నారు. మరి ఆ విధంగానే జీవిస్తున్నారు. అలాగే నిజమైన నాస్తిక పరులను కూడా వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. మరి మిగతా నాస్తికులు కేవలం నాస్తికులుగా నటిస్తున్న వారే. అంతరాంతరాల్లో మరణాంతర జీవితం ఉన్నదేమో అని అనుమానిస్తున్న వారే. ఈ 2 వాదాలు వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అంతరాల్లో మాత్రం మరణాంతరం జీవితం ఉన్నదేమో అని అనుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వివిధ మత ప్రవక్తలు, వివిధ మతాలను స్థాపించిన వారు, యోగమూర్తులైన వారు వీరంతా తాము స్వంతంగా కనుక్కున్న సత్యం ఏమిటంటే మరణం తర్వాత జీవితం ఉంది అని. వారి తర్వాత వారి శిష్య, ప్రశిష్య, అనుయాయులైన కోట్లాది మంది తమ తమ మూల మత ప్రవక్తలు, యోగమూర్తులు ప్రవచించిన వాటిని కొద్దిగానో, ఇంకొంచెం గొప్పగానో నమ్మి తమ జీవితాలను ఆ విధంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్తికులుగా, ఆస్తికవాదులుగా. నిజమైన ఆస్తికులలో, నాస్తికులలో ఉన్నంత పరువులాట, కీచులాట అన్నవి ఉండవు. నిజమైన ఆస్తికులకు మరణాంతరం జీవితం ఉంది. వారికి అన్నీ ఇప్పుడే సాధించుకోవాల్సింది లేదు. వారికి క్రమక్రమంగా అన్నీ లభిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ హింసా ప్రవృత్తి. హింసా మార్గంలో ఉన్న వారికి మరణాంతర జీవితంలో సరైన జీవితం లభించదు అని కూడా ఆ మత ప్రవక్తలు, యుగమూర్తులు అందరూ చెప్పారు. కనుక హింసా ప్రవృత్తి ప్రబలంగా ఉన్న మన జీవితాల్లో అహింసా ప్రవృత్తి వ్యక్తం కావడానికి ఈ ఆస్తికవాదం ఎంతైనా దోహదపడుతుంది. అదే నాస్తికులైతే మరణాంతరం జీవితం అన్నది లేదు కనుక లోపల ఉన్న హింసా ప్రవృత్తి తరాల నిత్యం చేస్తూ ఉంటుంది. ఈ నాస్తికులేమో గట్టిగా మరణాంతరం జీవితమే లేదు అని వాళ్ళ హింసా ప్రవృత్తి తరాల నృత్యం చేస్తూ ఉంటుందట. లేదు జీవితం అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసకు పాల్పడతారు. నమ్మకం లేదు. ప్రపంచం మొత్తం మీద 99 మానవాళి రకరకాల మతాలుగా వ్యాపించి ఉన్న వారి జీవితాల్లో ఎందుకింత ధర్మరహితమైన చర్యలు జరుగుతున్నాయి అంటే, ఈ ఆస్తికవాదులు ఒక పక్క భగవద్గీత చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, ఖురాన్ పఠిస్తున్నా, మరో పక్క మరణాంతర జీవితం పట్ల పూర్ణ విశ్వాసం కలిగి లేరు అన్నమాట. అంతే కదంగా! మనం కూడా అలాగే అనుకున్నాం గదా ముందు. అంటే ఆస్తికులైన వారు గూడా కలిగి లేరు. ఆత్మ నైజాన్ని వాస్తవానికి పూర్ణంగా నమ్మటం లేదన్నమాట. ఎందుకు నమ్మడం లేదు అంటే దానికి కూడా కారణం ఉంది. ప్రతి మనిషికి స్వానుభవం అన్నది లేకుండా ఏ విధమైన నమ్మకమైన, ఏ విధమైన సత్యమైన లోపల నుంచి ఎంత మాత్రం ఊరదు. కనుక నాస్తికులైన, ఆస్తికులైన ప్రపంచం మొత్తం వెరసి 99% ఆత్మానుభవం లేనివారే ఉన్నారు. ఎవరికీ ప్రత్యక్షంగా మరణాంతర జీవితం అన్నది స్వయంగా అనుభవం లేదు. ఈ కారణంగానే హింసా ప్రవృత్తి అన్నది విచ్చలవిడిగానో, అంతలా విచ్చలవిడి గాకుండానో ప్రపంచం మొత్తం మీద ప్రబలంగా ఉంది. కరెక్టే గదమ్మా ఇది?
ఇది ఖచ్చితంగా జీవితం మరణాంతరం లేదు అని ఆస్తికులు కూడా ఉండి ఈ హింసా ప్రవృత్తి విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రపంచ రీతి. ప్రస్తుతము ఒకళ్ళనొకళ్ళు దోచుకొని తినడం అనేది ప్రపంచ న్యాయమైపోయింది. ప్రపంచ సగటు రీతి అయిపోయింది. ఈ విధంగా అస్తవ్యస్తమైన, అశాంతిమయమైన ప్రపంచ రీతికి ఉన్న ఒక్కగానొక్క తారక మార్గం అనుభవాత్మకమైన ధ్యానం. ఇవన్నిటికి శాంతియుత ప్రపంచ రీతికి ఉన్న ఒకానొక తారక మార్గం. అదేంటిదంటే అనుభవాత్మకమైన ధ్యానం. ప్రతి మనిషికి కూడా ఈ మరణం తర్వాత జీవితం ఉన్నదా? లేదా? అన్న సమస్యని మౌలికమైన జీవిత ప్రశ్నగా వేసుకోవాలి. పరిశోధన చేసి అటా, ఇటా అన్నది స్వంతంగా తెలిసి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే అలాంటి మనుషులు పొందే అనుభవంతోనో, మరణాంతర జీవితం ఉందని అనుభవం పొందిన మనుషులతోనో మరి ఈ ప్రపంచం మంగళకరం కాగలదు. అన్యథా శరణం నాస్తి. ఇది మనం తెలుసుకోవాలి. మనకు డౌట్ ఉంటది. ఉంటే ఏం చేయాలి మనము? ఈ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అనుభవం పొందిన మనుషుల దగ్గర కూడా తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే మూల మత ప్రవక్తలైన ఉపనిషత్కారులు, బుద్ధుడు, మహావీరుడు, యేసుక్రీస్తు, మహమ్మద్, గురు నానక్, జోర్ జోరాస్టర్ మొదలైన వాళ్ళంతా తమ తమ సొంత యోగ సాధన ద్వారా స్వానుభవంతో మరణాంతర జీవితం గురించి వ్యాఖ్యానించి చెప్పారో అదే రీతిలో ప్రతి మానవుడు తయారైతే తప్ప వేరే మార్గం లేదు ఈ ప్రపంచం శాంతిమయం కావడానికి. సారేమంటున్నారంటే ఈ ప్రవక్త వీళ్ళు ఉపనిషత్కారులు, బుద్ధుడు, మహావీరుడు, వీళ్ళందరూ ధ్యానం చేసి నేర్చుకున్నారు కదా. అలాగే మనం కూడా అలా తయారైనప్పుడే గాని ఈ ప్రపంచము శాంతిమయం అవుతుందని అంటున్నాం. ఇది నవీన శాస్త్రీయ యుగం కనుక శాస్త్రీయ దృక్పథం అన్నది విస్తృతంగా ప్రజలందరికీ చేరుతుంది. అందువల్ల ఈ మరణాంతర జీవితం ఉన్నదా లేదా అనే ప్రశ్నకు సరి అయిన ఆధునిక శాస్త్రీయ సమాధానాలకు శాస్త్రీయ దృక్పథంతోనే అనేక మంది ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రస్తుతము ఈ ప్రపంచంలో పరిశీలిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథం అన్నది ఆధ్యాత్మిక విషయాలలోనూ విశేషంగా ఇప్పుడు విస్ఫోటనం చెందుతుంది. ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తన తమ గత జన్మల అనుభవాల గురించి చెప్తుండగా ఈ నవీన శాస్త్ర పరిశోధకుడు వారు చెప్పిన వాటిని రాసుకొని వారు చెప్పిన వాటికి సంబంధించి వారు ఏం చెప్పారో ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేసి అవును వీరంతా గత జన్మల్లో వారు పుట్టిన పరిస్థితుల గురించే వారు చేసిన వాటిని గురించే చెప్తున్నారు అని గ్రహించి జన్మాంతర వాస్తవాలను ధృవీకరించారు. అయితే ఇప్పుడు ఈ నవీన యుగంలో కొందరు పరిశోధనలు చేసి కనుక్కుంటున్నారట. కరెక్టే వీళ్ళు చెప్పేదంతా గత జన్మల్లో వీరు ఇలాంటి ప్రదేశాల్లో పుట్టిండ్రు ఇదంతా కరెక్టే అని పరిశోధనలు చేసి ధృవీకరిస్తున్నారు. మరణానుభవాలు. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే ఆయన 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ ఆర్ఈ ఇన్కార్నేషన్ అన్న అద్భుతమైన పుస్తకంలో అనేక మంది చిన్నపిల్లల అనుభవాలను పరీక్షించి మరణాంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది అని అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. ఎవరైనా డాక్టర్ రాసుకోండి, డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే ఆయన 20 కేసులు చేసిండంట ఆయన. ఇన్కార్నేషన్ అన్న అద్భుతమైన ఆయన బుక్ ఏంటంటే సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అన్న అద్భుతమైన పుస్తకంలో అనేక మంది చిన్నపిల్లల అనుభవాలు పరీక్షించి మరణాంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది అని అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. ఇంకా వారితో పాటే డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లెర్, రాస్, డాక్టర్ రేమాండ్ మూడీ మరి తదితరులు మరణ సమయంలో అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే అంశం మీద కూడా ఎంతో విపులంగా శాస్త్రీయమైన పరిశోధనలు చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరంటే ఎలిజబెత్ క్యూబ్లెర్, రాస్, డాక్టర్ రేమాండ్ మూడీ వీళ్ళు ఏం చేసిండ్రట మరణ సమయంలో అనుభవాలను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే అంశం మీద కూడా ఎంతో శాస్త్రీయ పరిశోధనలు చేశారట. అంతిమ గడియల్లో ఉన్నవారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న స్థితిలో శరీరాలను విడిచిపెడుతున్న సమయంలో ఊర్ధ్వలోకాలను పయనించడం ఒకనొక సొరంగం టన్నల్ ద్వారా ప్రవేశించి వెలుతురులో బయటకు రావడం, అక్కడ అనేక మంది చనిపోయిన మిత్రులతో
ప్రత్యక్షంగా కలవడం, మాస్టర్స్‌తో ప్రత్యక్షంగా శిక్షణ పొందడం మొదలైన అనుభవాలు పొందారు. అంతిమ గడియల్లో ఉన్నవాళ్ళు కూడా ఊర్ధ్వ లోకాలకు పోయి వాళ్ళని కలవడం జరిగిందని చెప్తున్నారు. అయితే వారి సమయం పూర్తి కాలేదు కనుక మళ్ళీ డాక్టర్స్‌కు అందుబాటులో రావడం, తిరిగి శరీరంలో ప్రవేశించడం అన్నీ జరిగాయి. అంటే వాళ్ళు చనిపోలేదు. వాళ్ళ సూక్ష్మ శరీరము పొయ్యవని కనుక్కొనొచ్చింది. మళ్ళీ వాళ్ళ శరీరంలోకి వచ్చేసారు. వారు తిరిగి శరీరంలో చేరిన తర్వాత డాక్టర్లు, నర్సులు ఆపరేషన్ థియేటర్‌లలో మాట్లాడుకుంటున్న మాటల గురించి చెప్తుండగా, ఆ సత్యాలను వాళ్ళు అబ్బురపడటం అన్నవి జరిగాయి. ఈ విధంగా ఒక పక్కన మృత్యుముఖంలోంచి వచ్చిన వాళ్ళు చెప్పిన వాటిని పరిశోధనలకు తీసుకొని, మరొక పక్క చిన్నపిల్లల అనుభవాల ద్వారా ధృవీకరింపబడి, ఇంకా ఎన్నో ఇతర రకాల దృష్టాంతాల ద్వారాను మొత్తం మీద మరణాంతర జీవితము ఉన్నది. ఫైనల్‌గా మరణాంతర జీవితము ఉంది అన్నది శాస్త్రీయ పరంగా 20వ శతాబ్దంలో స్పష్టంగా ధృవీకరించింది. ఇది మొత్తం ఫైనలైజ్ అయిందెప్పుడు 20వ శతాబ్దంలో పూర్తిగా ధృవీకరించబడింది. మీడియంషిప్. మీడియంషిప్ అని కూడా ఒకటి ఉంది. అనేక మంది జీవితాల్లో ఉన్నట్టుండి వేరే ముఖ కవళికల్లో, వేరే మన ప్రవృత్తిలో, వేరే వాక్ భాషల్లో మాట్లాడడం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి ఆ మనిషి, ఆ మనిషిలా లా ఉండోడు. ఆ భాషే మారిపోతుంది. ఆ కళ్ళలో ఆ చూపే మారిపోతుంది. దీన్ని మీడియంషిప్ అని అంటారు. ఇది కొన్ని పరిస్థితుల్లో, కొన్ని క్షణాలు మాత్రమే ఉండొచ్చు. ఇది అట్లా ఒక్కొక్కరికి వస్తుంటదంట. మరికొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. దీనినే మనం వీళ్ళకి దెయ్యం పట్టింది అని అంటాం. దీనిని శాస్త్రజ్ఞులు, నవీన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు పరిశీలించి, మరణించిన ఆత్మలు తిరిగి తమ తమ కోర్కెలు తీర్చుకోవడం కోసం అంతగా ఎదగని ఆత్మలకు సంబంధించిన శరీరాలలో అక్రమంగా ప్రవేశించి కోర్కెలు తీర్చుకుంటాయి అని ధృవీకరించారు. ఈ మీడియంషిప్ వాళ్ళు కొన్ని ఆత్మలు, కోరికలు తీరకుండా పోయిన ఆత్మలు వీళ్ళలో ప్రవేశించి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారంట. మనమేమంటాం దెయ్యం పట్టింది అని అంటాం. ఏంది వీనికి దెయ్యం పట్టిందా? వీడంతే ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా? కొందరేమో ఒక క్షణంలో అయిపోతది. కొందరికి చాలా సేపు ఉంటదంట. ఇదే విధంగా ఎంతో మంది తమ తమ నిద్రావస్థల్లో కూడా స్వప్న విహారాలు చేసి, వాటిల్లో రాబోయే కాలానికి సంబంధించిన వార్తలన్నీ సేకరించి మాస్టర్స్‌తో సంప్రదించారు. ఇవి వింటున్నాం. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. తెలివైన మానవాళికి ఈ పరిశోధనలన్నీ అవగాహన చేసుకున్న వాళ్ళకి మరణాంతర జీవితం అన్నది ఈ విధంగా శాస్ శాస్త్రీయమే నిరూపితమైన సత్యం. ఇందులో నమ్మదగిన విషయం ఏమీ లేదు. నమ్మలేనిదేదీ లేదు. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు సుస్పష్టమైన సత్యం. ఇకపోతే అనాదిగా మత ప్రవక్తలు, యోగ పుంగవులు తమ తమ యోగ సాధనల ద్వారా తెలుసుకున్న సత్యాలు ఏ విధంగా చెప్పారో చూద్దాం. కృష్ణుడు "ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्मा मनुप्रसन्ना गतागतं कामा ल लभन्ते ते त्वं भुक्त्वा स्वर्गलोकविशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्मा మనుప్రపన్న గతాగతం కామా లభంతే." అంటే ఈ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత, అక్కడ భోగించిన తర్వాత, పుణ్యం క్షీణించిన తర్వాత అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే మరణం అన్నది ఉన్న లోకంలో తిరిగి ప్రవేశిస్తారు. ఈ విధంగా రావడం, పోవడము అన్నది 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం మరి వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి యథావిధిగా జరుగుతూనే ఉంటుంది అని ఆయన ఎంతో చక్కగా చెప్పారు. అలాగే శ్రీకృష్ణుడు ఇంకా కూడా ఇలా అన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్యాత్మాత్ పరిహారార్థే న త్వం శోచి శోచితుమర్హసి. జాతస్య జాతస్య హ్యదో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారార్థే న త్వం శోచితుమర్హసి. పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇదే పూర్ణ యోగ జ్ఞాన సారాంశం. కనుక ఈ గిట్టే దానికి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏడవరాదు అని అద్భుతంగా భగవద్గీతలో ఆయన చెప్పారు. పుట్టినవాడు గిట్టక తప్పదు మళ్ళీ పుడుతుంటారు ఇది తెలుసు కదా అని
జన జనన మరణ పరంపర. గౌతమ బుద్ధుడు కూడా తన స్వంత జన్మ కర్మ పరంపరలను తన దివ్య చక్షువు ద్వారా తెలుసుకున్నాడు. దుఃఖరహితుడయ్యాడు. ఆయన ఏదైతే కనుక్కోవాలని ఇల్లు ముంగిలు వదిలిపెట్టి పోయాడో అక్కడ ధ్యానం చేసుకున్న తర్వాత ఆయన దివ్య చక్షువు ద్వారా అన్ని తెలుసుకొని దుఃఖరహితుడు అయ్యాడు. అదే విధంగా మహావీరుడు, అదే విధంగా ప్రతి యోగి చేశారు. జీసస్ క్రైస్ట్ నేను ఇంతకు ముందు ఎలిజా అని చెప్పారు. అందరూ ఇలా చూసుకున్న వాళ్ళేనంట. ఈ విధంగా మనిషి భౌతిక శరీరం కాదని, భౌతిక శరీరంతో తాత్కాలికంగా తదాత్మ్యం చెందిన ఒకానొక ఆత్మ అని, ఆత్మకు చావు లేదని, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుందని మనకు యోగి పుంగవులందరికీ యోగి పుంగవులందరూ నొక్కి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రతి ఆత్మ రకరకాల శరీరాల్లో ప్రవేశిస్తూ ఆ శరీరాలలోనూ కాలక్రమేణా వదులుతూ చివరికి పరిపూర్ణ ఆత్మ జ్ఞానంతో ఈ జనన మరణ పరంపరను ఛేదించి తాను కూడా ఓ పరమాత్మగా ఊర్ధ్వలోకాల్లో శాశ్వతమైన పదవిని చేరుతుందని మనకి యోగి పుంగవులందరూ చెప్పారు. మనం కూడా మంచిగా ధ్యానం చేసుకొని పరలోకాల్లో కూడా ఎలా ఉండాలి అంటే ఈ జనన మరణ పరంపరను ఛేదించి ఒక పరమ ఆత్మగా ఊర్ధ్వలోకాల్లో శాశ్వతమైన పదవి చేరుతుందని మనకు యోగి పుంగవులందరూ చెప్పారు. ఆత్మానుభవాలు. అదే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. సార్ కూడా తెలుసుకున్నాడు. మరి నా ప్రస్తుత జీవితంలోనే కాదు, నా కిందటి జీవితంలో కూడా నేను తెలుసుకున్నాను. ఏ విధంగా? ఏ విధంగా అయితే ఆ కృష్ణుడు తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే ఆ జీసస్ తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే ఆ బుద్ధుడు తెలుసుకున్నాడో, అదే విధంగా ధ్యానపరంగా నేను స్వయంగా తెలుసుకున్నాను. ఆ యోగులలో మన పత్రిజీ సార్ కూడా ఒకరు. ఆయన కూడా అన్నీ తెలుసుకున్నాడు. నేనే కాదు, ఇంకా ఎంతో లక్షల మంది తెలుసుకున్నారు. ఇంకా లక్షల మంది కూడా తెలుసుకున్నారు. ధ్యానం చేసిన వాళ్ళు. ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మలైన మనకు ఆత్మానుభవం ఉండటం అన్నది సర్వసాధారణం. ప్రతి మనిషికి తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమయంలో చిన్ని చిన్ని ఆత్మానుభవాలు ఉండే తీరుతాయి. అయితే మన సామాజిక సగటు వ్యవస్థ వల్ల, మన మూర్ఖపు తల్లిదండ్రుల వల్ల ఈ ఆత్మానుభవాలు మన మస్తిష్కంలో అనగదొక్కబడి ఉంటాయి. కానీ ఎవరైతే ఒకింత ధ్యానం చేసి, ఒకింత యోగాభ్యాసం చేసి, తమ తమ మనస్సులను ఆలోచనారహితం చేసుకుంటారో, వెంటనే వారికి సూక్ష్మ శరీర, కారణ శరీర, మహాకారణ శరీర సంబంధమైన అనేక అనుభవాలు కలిగి, అనేక ఆత్మ విజ్ఞానపరమైన సత్యాలు వెంటనే తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నప్పుడు వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో అని. ధ్యానం చేయని వాళ్ళకి ఈ ప్రశ్న అంటే మరణం తర్వాత ఏమిటి అన్న ప్రశ్న ఎన్ని యుగాలైనా తీరని ప్రశ్నగానే, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. అంతే కదా! ధ్యానం లేని వాళ్ళకి ఇలాగే ఉంది. ధ్యానం చేసే వాళ్ళకి మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం వెంటనే అనుభవపూర్వకంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.